ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి. ఐఎమ్ టేకింగ్ మై కార్. ఇది నేను డాన్స్ ప్రోగ్రామ్ లో సంపాదించుకున్న డబ్బుతో కొన్నది. ఏమిటమ్మా ఇదంతా? గుడ్ బై డాడ్. మోనికా, ఐఎమ్ సారీ మమ్మీ, నేను వెళ్తున్నాను. అమ్మ మోని, నా మనసు తెలుసుకోకుండా. మనసా? నీకెక్కడుంది నాన్న అది? రెడ్ లిప్స్ మాఫియా నాయకుడు వెంకీకి నన్నిచ్చి పెళ్లి చేయాలని ఆలోచించిన రోజే నీకది లేకుండా పోయింది. మళ్ళీ ఆ వెంకీ తమ్ముడు బాలాజీ నడి రోడ్లో నా మీద అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసి కూడా తేలిగ్గా నవ్వేసినప్పుడే నీ మనసు బండ బారిపోయిందని నాకు అర్థమైంది. కన్న కూతురు మీద ఇంత కిరాచకం జరిగితే నువ్వు కాబట్టి బ్రతుకున్నావు గాని అదే ఇంకొక తండ్రి అయితే గుండె పగిలి చచ్చిపోయేవాడు నాన్న. ఉడుకు రక్తం సరదాగా యూటీసింగ్ లాంటిది చేసుంటాడు. ఆ కుర్రాన్నే పెళ్లి చేసుకుంటే అసలు ఇంతవరకు నీకు పీడకల్లా కనిపిస్తున్న సంఘటన కాస్త పంచరంగుల స్వప్నంలా మారిపోతుంది. అందుకే నువ్వన్నా ఈ హిపోక్రటిక్ హై సొసైటీ అయినా నాకు అసహ్యం. రెడ్ లిప్స్ మాఫియాతో నీకున్న లావాదేవీల కోసం కూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడుతున్న కసాయి మనిషివి నువ్వు. నువ్వు నా తండ్రి అన్న విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది నాకు. గుడ్ బై. అమ్మా మోనికా, ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో ఎక్కడికమ్మా? భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి, నిన్ను మనసారా చూడాలని వచ్చాను. వద్దు మోనిక, నన్ను చూసి అసహించుకుంటావు. నా ప్లీజ్ భారతి, భారతి, ఐఎమ్ సారీ. నాకు రంజిత్ సింగ్ చౌహాన్ చెప్పినవన్నీ నిజమే. మదన ఆవేశంలో గోండాలతో చేతులు కలిపి నా మీద యాసిడ్ పోసి తానే మోసపోయాడు. భారతి, నేను మణి అని కీచురాళ్ళు. ఇప్పుడు నేను క్యారీ. అవును భారతి, అతన్నే పెళ్లి చేసుకుంటానని నా పేరెంట్స్ని కూడా కాదని బయటకు వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆ రంజిత్ గారికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ఐ వాంట్ హిమ్ బ్యాక్ యాజ్ ఎ మ్యూజిషియన్. అమ్మా, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ నాకు జరిగిన ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదని అడుగుతున్నాను. ఆ కీచురాళ్లను క్రిమినల్స్ గా తయారు చేయొద్దు. మదనికి కూడా సంగీతం అంటే ప్రాణం. వాళ్ళని ఆ సాధనలోనే ఉండనివ్వండి. అలాగేనమ్మా. నాలో రగిలే ఆ మంటల్ని నేనే ఆర్పుకుంటాను. ఇదిగోమ్మా, వస్తాను. అలాగే. నో సార్, మీ తమ్ముడిని అతి దారుణంగా చంపిన ఆ వ్యక్తుల్ని, ఇవి నీ పరిస్థితికి తీసుకొచ్చిన బాస్టర్స్ ని. పగ, ప్రతీకారం, ఆవేశం ఇవన్నీ మీరు మర్చిపోతారు. నాకు మాట ఇవ్వండి. బట్ సార్, ఎస్, ఇక మీదట అవన్నీ నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఆ కీచురాళ్ళు మీ సంగీతాన్ని ప్రజలకు వినిపించండి. రా మోనికా. థ్యాంక్ యూ భారతి. రా మోనికా, ఇక మీదట నీ మణిని, ఈ కీచురాళ్ళని నువ్వే లీడ్ చేయాలి. యు మస్ట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఎడారిలా ఉన్న నా జీవితానికి పన్నమి వెన్నెల్లా వచ్చి రెచ్చిపో. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే మీ స్వాగత్ హోటల్ రీఓపెన్ చేసి మా కీచురాల గ్రూప్ తో మళ్ళీ ప్రారంభించాలి సార్. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్. మణిక, నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సార్,
మీ స్వాగత్ హోటల్ మన కీచురాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో మళ్ళీ రీఓపెన్ చేయించాలి ప్లీజ్ సార్. కాదండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అవును సార్ ప్లీజ్ సార్. మీ అందరూ అంతగా కోరుతూ ఉంటేనే కాదంటానా? ఓకే. అందరికి ఈ రోజు డిన్నర్ గ్రాండ్ గా ఏర్పాటు చేయండి. ఓకే.